హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రైట్ టు నో ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఉపయోగం. బీ కాన్షియస్, బీ రెడీ. ఇంగ్లీష్ గ్రామర్లో కండిషన్స్లో ఇఫ్ క్లాజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలా సందర్భాల్లో నేనే ప్రధానమంత్రినైతే, నేనే ఒక పక్షినైతే, నేనే బాగా చదివి ఉన్నట్లయితే ఇటువంటి సెంటెన్సెస్ని చాలాసార్లు ఫామ్ చేస్తాం. ఇటువంటి సందర్భాల్లో గ్రామర్ తప్పు లేకుండా ఎలా యూసేజ్లో ఉంచాలి అనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ క్లాజెస్ 4 టైప్స్: జీరో కండిషన్, కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3. జీరో కండిషన్ అంటే సైన్స్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడితే, ఉదాహరణకు ఇఫ్ యూ త్రో ఎ స్టోన్ ఇన్ ద ఎయిర్ ఇట్ కమ్స్ డౌన్. గాలిలోనికి రాయి విసిరితే అది కిందకు చేరుతుంది. ఇఫ్ యూ టచ్ ది ఫైర్ ఇట్ బర్న్స్. అగ్నిని తాకితే కాలుతుంది. ఇఫ్ యూ స్టే ఇన్ ద రెయిన్ యు గెట్ వెట్. నీవు వర్షంలో ఉన్నట్లయితే తడుస్తావు. ఇవి సైన్స్ ఫ్యాక్ట్స్, ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇటువంటివి ఏదైనా చెప్పాల్సి వస్తే జీరో కండిషన్స్లో విల్ కానీ, షెల్ కానీ, మే కానీ, మైట్ కానీ దేనితో సంబంధం లేకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ని కంప్లీట్ చేస్తే అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ బర్న్స్, ఇట్ విల్ బర్న్ అనేది కాదు. ఇఫ్ యూ స్టే ఇన్ ద రెయిన్ యూ గెట్ వెట్, యు విల్ గెట్ వెట్ కాదు. ఇఫ్ యూ త్రో ఏ స్టోన్ ఇన్ ద ఎయిర్ ఇట్ కమ్స్ డౌన్. దీనిని జీరో కండిషన్ అంటారు. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ముందే చెప్పుకున్నట్లు కండిషన్ 1లో రెండో అర్ధభాగానికి విల్ కానీ, షెల్ కానీ, మే కానీ, మైట్ కానీ దేనిని యాడ్ చేయకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. కండిషన్ 1, if you read well you will get pass marks. If you go fast you may meet your friend at railway station. నీవు వేగంగా వెళ్తే రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మీ ఫ్రెండ్ని కలుసుకోవచ్చు. If you go fast you can meet your friend at railway station. నీవు వేగంగా వెళ్తే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్ని కలుసుకోగలవు. If you go fast, you will meet your friend at railway station. నీవు వేగంగా వెళ్తే నీ ఫ్రెండ్ని రైల్వే స్టేషన్లో కలుసుకుంటావు. అర్థం చేసుకోండి. విల్ ఉపయోగించాను, కెన్ ఉపయోగించాను, మే ఉపయోగించాను. అంటే మనం మే కానీ, కెన్ కానీ, విల్ కానీ, షెల్ కానీ దేనినైనా ఉపయోగించవచ్చు. కండిషన్ 2ని తీసుకుంటే if I had studied well I would have been in the good position. నేను బాగా చదివి ఉంటే మంచి పొజిషన్లో ఉండేవాడిని. If I had not done my running practice I would have not been into this department. నేను రన్నింగ్ ప్రాక్టీస్ని చేయకపోయి ఉంటే ఈ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని కాదు. అంటే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను కాబట్టే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను అని అర్థం. If I had completed my B.Ed training, I would have been in the teaching profession. నేను B.Ed ట్రైనింగ్ని కంప్లీట్ చేసి ఉంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాడిని. If I had started my YouTube channel, I would have been in the better position. నేను యూట్యూబ్ ఛానల్ని ముందే స్టార్ట్ చేసి ఉంటే నేను బెటర్ పొజిషన్లో ఉండేవాడిని. అంటే యూట్యూబ్ ఛానల్ని నేను ముందు స్టార్ట్ చేయలేదు కాబట్టి బెటర్ పొజిషన్లో లేను. కండిషన్ 3, దీన్ని ఇమేజినరీ కండిషన్ అని అనొచ్చు. ఉదాహరణకు ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. నేనే పక్షిని అయితే నేను గాలిలో ఎగిరేవాడిని. ఇఫ్ I were a prime minister, I would sanction all the leaves immediately. నేను ప్రైమ్ మినిస్టర్ అయితే
లీవుల్ని ఇమీడియట్లీ శాంక్షన్ చేసేవాడిని. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ కెన్ రీచ్ ద రైల్వే స్టేషన్ ఇన్ టైమ్. నీవు చాలా వేగంగా పరిగెత్తితే రైల్వే స్టేషన్ని ఇన్ టైంలో చేరుకోగలవు. ఇఫ్ ఐ స్పీక్ స్లోలీ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను స్లోగా మాట్లాడితే నీవు చాలా క్లియర్గా అర్థం చేసుకోగలవు. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ, అర్థం చేసుకోగలవు. యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ, అర్థం చేసుకుంటావు. యూ మే అండర్స్టాండ్ క్లియర్లీ, అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను ప్రైమ్ మినిస్టర్ కావటం అనేది ఇమేజినరీ. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద ఎయిర్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ గో టు శ్రీలంక టు వాచ్ IPL. మరొకసారి మనం మననం చేసుకుందాం. 4 ఇఫ్ క్లాజెస్ ఉన్నాయి. ఒకటి సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఉపయోగిస్తాం. రెండోది ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ మే గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. కండిషన్ 2, if I had completed my education I would have been in the good position. If I had been completed my B.Ed I would have been in the teaching profession. If I had not done my running practice I would have not been in this department. If I had started my YouTube channel I would have been in the better position. నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉండేవాడిని. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను బెటర్ పొజిషన్లో లేను. ఫ్రెండ్స్, ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం వాడే చాలా మాటల్లో ఈ లెసన్ తరపు చాలా విషయాలు చాలా సందర్భాల్లో మీకు యూటిలైజ్ అవుతాయి. ప్రాక్టీస్ చేయండి, ఫలితాలు పొందండి. ప్రాక్టీస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ యాక్సెసింగ్ any skill. If I had completed my target I would have been appreciated by the manager. నేను నా టార్గెట్ని కంప్లీట్ చేసి ఉంటే మా మేనేజర్ చేత అప్రిషియేట్ చేయబడేవాడిని. అంటే నేను నా టార్గెట్ని కంప్లీట్ చేయలేదు, మా మేనేజర్ చేత అప్రిషియేట్ కూడా చేయబడలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ కంప్లీటెడ్ మై టార్గెట్ ఐ వుడ్ హ్యావ్ నాట్ బీన్ అప్రిషియేటెడ్ బై ది మేనేజర్. నేను నా టార్గెట్ని కంప్లీట్ చేయలేకపోయి ఉంటే మా మేనేజర్ చేత అప్రిషియేట్ చేయబడి ఉండేవాడిని కాదు. అంటే నేను టార్గెట్ని కంప్లీట్ చేసేసాను కాబట్టి మా మేనేజర్ చేత అప్రిషియేషన్ చేయబడ్డాను. ఇఫ్ ఐ హ్యాడ్ 1 crore rupees ఐ వుడ్ స్టార్ట్ మై కంపెనీ. నాకు 1 కోటి రూపాయలు ఉండటం అనేది ఇమేజినేషన్. నేను కంపెనీని స్టార్ట్ చేయడం కూడా ఇమేజినేషన్. ఇఫ్ ఐ వర్ ఏ చైల్డ్ ఐ వుడ్ గో టు అంగన్వాడీ సెంటర్. నేను చిన్నపిల్లాడిని అయితే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళేవాడిని. ఇఫ్ ఐ వర్ ఏ ఫేమస్ పర్సన్ ఐ కుడ్ గో అవుట్ విత్ సెక్యూరిటీ. నేను చాలా ప్రముఖమైన వ్యక్తిని అయినట్లయితే నేను సెక్యూరిటీతో బయటికి వెళ్ళగలిగేవాడిని. If I were a famous person, I would go out with security. నేను ఫేమస్ పర్సన్ అయినట్లయితే నేను సెక్యూరిటీతో బయటికి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్, మరోసారి రివిజన్ చేద్దాం. అండర్స్టాండ్ ద వేరియేషన్. కెన్ గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కులు పొందగలను. మే గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కులు పొందవచ్చు. విల్ గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కుల్ని పొందుతాను. జీరో కండిషన్లో అంటే రెండో అర్ధ భాగంలో విల్ కానీ, షెల్ కానీ, మే కానీ, కెన్ కానీ ఉపయోగించకూడదు. సైన్స్ ఫ్యాక్ట్స్ని చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే సెంటెన్స్ని కంప్లీట్ చేయాలి. కండిషన్ 1 గురించి చెప్పినప్పుడు విల్ కానీ, షెల్ కానీ, మే కానీ, కెన్ కానీ
ఉపయోగించాలి. కండిషన్ 2 గురించి చెప్పినప్పుడు సబ్జెక్ట్ పక్కని హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 వర్బ్ యొక్క మూల రూపం, వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 లేదా వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ adjective. Example, if I had completed my work, I would have been appreciated. నేను అప్రిషియేట్ చేయబడి ఉండేవాడిని. If I had started my YouTube video, I would have been famous in the social media network. If I had completed my B.Ed training, I would have been in the teaching profession. నేను B.Ed ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను టీచింగ్ ప్రొఫెషన్లో లేను. If I had not done my running practice, I would have not been in this department. నేను రన్నింగ్ ప్రాక్టీస్ని చేయనట్లయితే ఈ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని కాదు. అంటే నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను. If I had learnt my spoken English class, I would have been a good communicator. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని కంప్లీట్ చేసి ఉన్నట్లయితే నేను మంచి కమ్యూనికేటర్గా ఉండేవాడిని. If I had not completed my spoken English course, I would have not been a good communicator. నేను నా కమ్యూనికేషన్ కోర్స్ని ప్రాక్టీస్ చేయకుండా ఉన్నట్లయితే ఎప్పుడు మంచి కమ్యూనికేటర్ని అయ్యి ఉండేవాడిని కాదు. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్, డూ ప్రాక్టీస్. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.